హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ స్కీము ఈ నెల 27 తారీఖు అందుబాటులోకి వస్తుంది అని చెప్పేసి మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకోవటం జరిగింది. అయితే ఈ స్కీము ఎవరికి వర్తిస్తుంది, ఎంతమందికి వస్తుంది, ఈ స్కీమ్ యొక్క విధి విధానాలు ఏమిటి, ఈ స్కీమ్ వర్తింపడానికి మనకు ఏమేం కావాలి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మనకు 27 తారీఖు రోజున ప్రియాంక గాంధీ చేతుల మీదుగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ స్కీమ్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది. అయితే ఇది ఎవరికి వస్తుంది అని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు ఉండి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే 500 గ్యాస్ సిలిండర్ కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవడం అంటే ట్రిక్ పెట్టుకొని తెల్ల రేషన్ కార్డు పొందిన వాళ్ళు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వీళ్ళు మాత్రమే దీనికి అర్హులుగా ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. దాదాపుగా ఒక 40 లక్షల మందిని అయితే అర్హులుగా ప్రభుత్వం గుర్తించినట్టుగా మనకైతే తెలియటం జరుగుతుంది. తెల్ల రేషన్ కార్డు ఉండి గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళు దాదాపు 90 లక్షల మంది ఉన్నట్లుగా తెలియటం జరిగింది. కానీ ఇందులో నుంచి ప్రస్తుతానికైతే 40 లక్షల మందిని అయితే అర్హులుగా గుర్తించినట్లుగా మనకు తెలియటం జరుగుతుంది. ఇంకా కూడా అర్హులైతే లబ్ధిదారుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే 40 లక్షల మందిని లబ్ధిదారులుగా గుర్తించినట్లుగా తెలియటం జరుగుతుంది. ఫస్ట్ 500 గ్యాస్ సిలిండర్ను దానికి ఎంతైతే అమౌంట్ ఉంటుందో, అంటే దాదాపుగా 955 నుంచి 1000 రూపాయల మధ్యలో గ్యాస్ సిలిండర్ రేట్ ఉంది కదా, ఆ అమౌంట్ మొత్తం మీరు కట్టి గ్యాస్ సిలిండర్ని అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అందులో నుంచి గ్యాస్ సిలిండర్కు 500 రూపాయలు కట్ చేసుకొని ఏజెన్సీలకు కట్ చేసుకొని, గ్యాస్ ఏజెన్సీలకు కట్ చేసుకొని మిగిలినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో అది నేరుగా లబ్ధిదారుని యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయటం జరుగుతుంది. సో ఈ విధంగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ స్కీమ్ అనేది పనిచేయటం జరుగుతుంది. దీనికి రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, అదేవిధంగా మీ యొక్క గ్యాస్ కనెక్షను, పాస్బుక్ ఏదైతే ఉంటుందో ఇవైతే దీనికి అవసరం పడటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పైన మీకు అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.